మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. హాయ్ నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోని సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, కూలీ ఈ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో పాటు మనకి నాగార్జున గారు విలన్ పాత్ర పోషించారు. అలాగే ఈ సినిమాలో చాలా చాలా పెద్ద స్టార్స్ ఆర్టిస్టులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా అమీర్ ఖాన్ గారు, పూజా హెగ్డే, శృతి హాసన్ అందరూ కూడా పెద్ద పెద్ద స్టార్స్ అయితే ఉన్నారనమాట. సో పెద్దవాళ్ళు ఉండడంతో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ, ఒక రేంజ్లో ఉన్నాయని చెప్పచ్చు. అయితే ఈ సినిమా ఫైనల్గా ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. మరి ఈ సినిమా గురించి రివ్యూ చెప్తారా? అంటే ఎలా ఉంది? కూలీ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. దీంట్లో రజనీకాంత్, తర్వాత నాగార్జున విలన్ రోల్ చేశాడు. శృతి హాసన్ ఉంది, తర్వాత అమీర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజు, షౌబీన్ షహీర్ అని మలయాళ నటుడు వీళ్ళు ఉన్నారు. టెక్నికల్ విషయానికి వస్తే సన్ పిక్చర్స్ దీన్ని ప్రొడ్యూస్ చేసింది. కళానిధి మారన్ నిర్మాత, తర్వాత లోకేష్ కనకరాజ్ ప్రొడ్యూసరు, అనిరుద్ధ్ రవిచంద్ర మ్యూజిక్ చేశాడు, గిరీష్ గంగాధరన్ కెమెరా వర్క్ చేశాడు. మామూలుగా రజనీకాంత్ ఇది 171 సినిమా, 50 ఏళ్ళు అయింది ఆయన వచ్చి. గత 7 ఏళ్లలో ఆయన 6 సినిమాలు చేస్తే 5 సినిమాలు అందులో ఫ్లాప్ అయినాయి. పేట, దర్బారు, అన్నాతే, లాల్ సలాం, వేటయాన్ ఈ 5 సినిమాలు ఫ్లాప్ అయినాయి. ఒక్క జైలర్ మాత్రమే హిట్ అయింది. సో ఈ నేపథ్యంలో దీన్ని 1000 కోట్ల క్లబ్లోకి ఫస్ట్ టైం తీసుకెళ్ళాలి తమిళ్ నుంచి అని ఒక పట్టుదలతో చేశారు. సో దీంట్లో ఈ సినిమా ఎలా ఉంది అనేది చూద్దాం. ఇందులో కథ చెప్పాలనుకుంటే దేవ అనే క్యారెక్టర్ రజనీకాంత్ చేశాడు. దేవ ఒక వ్యాపారంలో ఒక సాధారణమైన వ్యక్తిలాగా ఉంటాడు. ఒక కారణంతో అతను ఒక క్రైమ్ సిండికేట్ని ఎదిరించాల్సి వస్తుంది. ముఖ్యంగా అతని ఫ్రెండ్ రాజశేఖర్ అనే క్యారెక్టర్ సత్యరాజ్ చేశాడు. సో సత్యరాజ్ అని చంపేస్తారు సిండికేట్ వాళ్ళు. సో సత్యరాజ్ కూతురు శృతి హాసన్. సో ఇప్పుడు ఆ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి దేవా రంగంలోకి దిగాల్సి వస్తుంది. ఆ తర్వాత దేవా కూడా ఒక ఇంతకుముందు పెద్ద స్మగ్లర్ అనేది తెలుస్తుంది. ఇదంతా కూడా ఒక పోర్ట్ సిటీలో జరుగుతుంటది. సో ఈ సిండికేట్కి నాయకుడు మన నాగార్జున. అతని దగ్గర ఈ షౌబీన్ షహీర్ ఉంటాడు. తర్వాత ఇంకో మన అమీర్ ఖాన్ కూడా ఒక పెద్ద గ్యాంగ్స్టరు. ఉపేంద్ర ఏమో రజనీకాంత్ ఫ్రెండ్గా చేశాడు. ఇది సెటప్. అంటే భాషలాగా ఒకప్పుడు పెద్ద స్మగ్లర్గా ఉండి ఇప్పుడు ఆర్డినరీ మ్యాన్గా ఉంటున్న ఒక వ్యక్తి మళ్ళీ తన పాత అవతారం ఎత్తాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇందులో ఒక టెక్నికల్ ఇది కూడా ఏంటంటే ఒక మొబైల్ క్రిమేటర్ని ఇతను తయారు చేస్తాడనమాట, సత్యరాజ్ క్యారెక్టర్. దానివల్ల విలన్స్ ఎలా అతన్ని చంపాల్సి వచ్చింది ఇవన్నీ కూడా కథగా ఫామ్ అవుతుంది. అయితే ఇది కథగా చెప్పుకోవాలంటే సింపుల్ కథ, కానీ దీన్ని లోకేష్ కనకరాజ్ ఏం చేశారంటే నాన్ లీనియర్ ఫార్మేట్లో, అంటే A to B, B to C, Z వరకు అలా స్ట్రైట్గా వెళ్ళదు కథ. ఇటు వెళ్తుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది, ఇంకోటి వస్తుంది, అలా కన్ఫ్యూజ్ చేస్తూ కథను వెళ్తుంది అనమాట. స్క్రీన్ ప్లేలో ఆ టెక్నిక్ని యూజ్ చేశాడు. అయితే ఇక్కడ ఈ సినిమా లోకేష్ కనకరాజ్ యూనివర్స్ అంటారు, LCU అంటారు. మామూలుగా అతని ఖైదీ నుంచి కూడా మనం చూస్తే లోకేష్ కనకరాజ్కి ఒక స్టైలు, ఒక వ్యవహారం ఏర్పడింది. కానీ ఈ సినిమాలో అవేమీ లేదు. ఈ సినిమా ఏంటంటే 80s 90s రజనీకాంత్ సినిమా చూసినట్టుగా ఉంది మనకి. సో రజనీకాంత్ ఒక భాష కానీ, తర్వాత వచ్చిన కబాలి, కాల, ఇలాంటి సినిమాలంతా గుర్తొస్తూ ఉంటాయన్నమాట. సో కాబట్టి ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఈ సినిమాలో ఏంటంటే స్క్రిప్టే మేజర్ ప్రాబ్లం. స్క్రిప్ట్లో కొత్తదనం ఏమాత్రం లేకుండా జాగ్రత్తగా పాత స్క్రిప్ట్, పాత స్టైల్లోనే వెళ్ళిపోయాడు కనకరాజు. ఆయన స్టైల్ ఏమాత్రం లేదు. ఆయన బిల్డప్లు కానీ, ఆయన ఎమోషనల్ చేసే పద్ధతి కానీ అవేవి కూడా ఈ సినిమాలో లేదు. చాలా ఫ్లాట్గా వెళ్ళిపోతుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ పరమ బోరింగ్గా ఉంటుంది. ఇది తీసుకున్న ఈ అమీర్ ఖాన్ కానీ, ఉపేంద్ర కానీ, వీళ్ళ క్యారెక్టర్లంతా కూడా పెద్దగా కేమియో రోల్స్ అంతా కూడా వేస్ట్ అని చెప్పచ్చు. ఇక నాగార్జున ఖచ్చితంగా చాలా బాగా చేశాడు. కానీ నాలాంటి ఇంగ్లీష్ సినిమా వాళ్ళు చూసే వాళ్ళకి ఇది ఎక్కడి నుంచి ఎత్తేసాడో కూడా నాకు క్లియర్గా అర్థమైంది. డార్క్ నైట్ అనే సినిమాలో జోకర్ పాత్ర ఉంటుంది, విలన్ పాత్ర. హీత్ లెడ్జర్ చేశాడు దాన్ని. ఆయన తర్వాత చనిపోయాడు కూడా.
సో ఆ క్యారెక్టర్ని ఎత్తి నాగార్జునకు పెట్టినట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. అయితే నాగార్జున మాత్రం చాలా బాగా చేశాడని చెప్పచ్చు. కానీ ఓవరాల్గా తీసుకుంటే కథనం చాలా బోరింగ్గా పాత పద్ధతిలో నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా విసుగు తెప్పించింది. ఫస్ట్ హాఫ్లో మనకి వచ్చే మోనిక పాట ఒకటే బాగుంది. షౌబీర్ చాలా బాగా చేశాడు. మోనిక పాట చాలా బాగుంది. థియేటర్లో అంతా కూడా కేకలు ఆ పాటకి. మిగతా పెద్ద మ్యూజిక్ చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేశాడు అనిరుద్ధ్. ముఖ్యంగా కూలీ డిస్కో, మాప్స్టా అనే ట్రాక్స్ చాలా బాగా వచ్చాయి. అంటే రజనీ ఒక రకంగా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకపోతే ఈ సినిమా లేదని చెప్పొచ్చు. అంతగా బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా డల్ మూమెంట్స్ కూడా ఎలివేట్ చేసి నిలబెట్టింది. అంటే అనిరుద్ధ్ మన రజనీకాంత్కి ఎంత బిగ్ ఫ్యాన్ అనేది అందరికీ తెలుసు. అందువల్ల రజనీకాంత్ వచ్చినప్పుడంతా కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా గొప్పగా చేయగలిగాడు. అయితే పాటలంతా గొప్పగా లేవు. ఒక మోనిక తీసేస్తే మిగతా ఏమీ గొప్పగా లేవు. సో దీంట్లో పెర్ఫార్మెన్స్‌ల విషయానికి వస్తే రజనీకాంత్ తన పాత పద్ధతిలోనే చేశాడు. అదే స్లో మోషను, అదే స్టైలు, అదే ఇది. ఇందులో ఫ్లాష్ బ్యాక్‌లో ఉండే ఫైట్స్ కొన్ని బాగొచ్చాయి. ముఖ్యంగా హుక్ ఫైట్ ఒకటి బాగొచ్చింది. అట్లాగే గర్ల్స్ హాస్టల్ సీక్వెన్స్ ఒకటి బాగొచ్చింది. ప్రీ క్లైమాక్స్ బ్లాస్ట్ ఒకటి ఉంది. అది కూడా చాలా బాగొచ్చింది. అంటే లాస్ట్ 20 మినిట్స్ బాగుంది. సో పెర్ఫార్మెన్స్‌లో రజనీకాంత్ రొటీన్ తన రెగ్యులర్ ఇది చేశాడు. కానీ నిలబెట్టగలిగాడు. ఒక చోట 3 నిమిషాల డైలాగ్ ఒకటి చెప్తాడు. అది చాలా బాగుంది. ఆయన చెప్పిన పద్ధతి గాని, అప్స్ అండ్ డౌన్స్ గాని, దాంట్లో ఎమోషన్ గాని అవన్నీ చాలా పర్ఫెక్ట్‌గా ఇప్పటివరకు ఆయన సినిమాలో 3 నిమిషాల డైలాగ్ ఫస్ట్ టైమ్ అంటున్నారు. చాలా బాగా చేశాడు. ఇక నాగార్జున కూడా చాలా బాగా చేశాడు. శృతి హాసన్ కూడా బాగుంది క్యారెక్టర్. మిగతా క్యారెక్టర్లు వేస్ట్ అని చెప్పాలి మనం. ఒక షౌబీన్ షాహీర్ కొంతవరకు పర్వాలేదు. మిగతా ఉపేంద్ర గాని, సత్యరాజ్ గాని, అమీర్ ఖాన్ గాని వీటిని ఫుల్ ఫ్లెడ్జ్డ్ వాడుకోలేదు వాళ్ళని, వాళ్ళ టాలెంట్‌ని. సో అది వేస్ట్ అయిందని చెప్పొచ్చు. ఇక సెకండ్ హాఫ్ అయితే బోరింగ్‌గా ఉంది. చాలా చోట్ల లాగుడు ఉంది. రొటీన్ ఇది ఉంది. ఎమోషనల్ కనెక్షన్ లేదు. దీంట్లో యాక్చువల్‌గా రివెంజ్ ఉంది. ఫ్యామిలీ డ్రామా ఉంది. తర్వాత ఒక నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో అనేక విషయాలు చెప్పాలని ట్రై చేశారు కానీ మనకి అవేవి కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కనెక్ట్ కామనమాట. సో ఓవరాల్‌గా చెప్పుకోవాలంటే దీంట్లో రజనీ, నాగార్జున, షౌబీర్ వీళ్ళ ముగ్గురు పెర్ఫార్మన్స్‌ల కోసం సినిమా చూడొచ్చు. యాక్షన్ సీక్వెన్స్‌లు కొన్ని బాగున్నాయి. బీజీఎం చాలా చోట్ల అంటే మోస్ట్ ఆఫ్ అక్కడక్కడ కొద్దిగా బీజీఎం కూడా బాలేదు కానీ ఓవరాల్‌గా అయితే బీజీఎంకి మంచి మార్కులు ఇవ్వచ్చు. అట్లాగే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుంది. క్లైమాక్స్ లాస్ట్ 20 మినిట్స్ బాగుంది. మైనస్ విషయాలకొస్తే ఫస్ట్ హాఫ్ చాలా స్లోగాను, చాలా రొటీన్‌గా, చాలా నార్మల్‌గా ఉంది. తర్వాత ఈ క్యామియోస్ ఇందాక చెప్పినట్టు అమీర్ ఖాన్, ఉపేంద్ర వీళ్ళ చాలా వీక్‌గా ఉన్నాయి వాళ్ళ క్యారెక్టర్‌లు. ఎమోషనల్ కనెక్షన్ లేదు. తర్వాత వైలెన్స్ విపరీతంగా ఉంది. రజనీకాంత్ కెరియర్‌లోనే ఇది అత్యంత వైలెన్స్ ఉన్న సినిమా. సో, ఆ వైలెన్స్ కూడా మనకి ఇబ్బందికరంగా ఉంటది. సో, అదొక మైనస్‌గానే చెప్పుకోవచ్చు. ఇంత వైలెన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. అది మైనస్‌గా చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా ఇది నిరాశపరిచే సినిమానే. రజనీకాంత్ ఫ్యాన్స్‌కి తప్ప మామూలోళ్ళకి ఇది ఖచ్చితంగా నిరాశ కలిగిస్తుంది. నా రేటింగ్ 2.25 ఔట్ ఆఫ్ 5. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్.